అని భగవద్గీతలో ఉండదు. అంటే గీత అంటే ఆ త్రిపాద్విభూతిని ఏకపాద్విభూతిని సమన్వయం చేసి చతుష్పాద్విభూతిని ధరించినటువంటి ఆ మహాప్రళయ శక్తి భగవంతుడు. ఆ భగవంతుడు సాక్షాత్తుగా ఉపదేశం చేసినటువంటి గీత శాస్త్రం యొక్క ఆవిర్భావం కూడా ఈ మార్గశిర మాసంలోనే జరిగింది. అందువల్లే ఇందాక సోదరులు చెప్పినట్టుగా మాసానాం మార్గశీర్షోహం. నేను ఈ భగవద్గీతలో ఈ విభూతుల గురించి చెప్తూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా నేను ఉంటూ ఉంటాను. వేదానాం సామవేదోహం అని చెప్పాడు. అంటే వేదాలలో సామవేద స్వరూపంగా ఉంటూ ఉంటాను. అలా ఎక్కడెక్కడ ఏముంటానో చెప్తూ బృహత్ సామ, ఆ సామాల్లో కూడా మళ్ళీ బృహత్ రథంతర సామ, బృహత్ సామ అని సామాలు అనేక రకాలు ఉంటాయి. బృహత్ సామగా ఉంటూ ఉంటాను అని ఈ మాసాలలో మార్గశిర రూపంగా నేను ఉంటాను అని చెప్పాడు. ఇవాళ మృగశిర నక్షత్ర సంయోగంతో పూర్ణిమ వచ్చినటువంటి తిథికి ఈ మాసానికి